హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యాత్ర నెక్స్ట్. ఈరోజు వీడియో మొత్తం కూడా ఏంటంటే చాలామంది నన్ను ట్రీ రోజ్ చూపించారండి. ఈ మధ్య చాలామందికి ట్రీ రోజ్ ఎలా నాటాలి ప్లాంటింగ్ చూపించమని చెప్పి అడిగారు నన్ను. సో ఈరోజు మీకైతే ట్రీ రోజ్ ప్లాంటింగ్ ఎలా అనేది చూపిస్తాను. ఇది చూసారు కదా, ఈ చెట్టు మల్టీ కలర్ చెట్టు అనమాట. అంటే మల్టీ కలర్ అంటే ఒకే ఫ్లవర్లో డిఫరెంట్ కలర్లు కాదు, డిఫరెంట్ ఫ్లవర్సే ఉంటాయి అనమాట. ఇదిగోండి, ఇది ఒక రకమైన ఫ్లవర్, ఇలా రెడ్ కలర్ అండ్ ఆ మిక్సింగ్ కలర్, ఇలా రెండు రకాల పూలు అయితే మాత్రం ఒకే చెట్టు కాస్తాయి అనమాట. ఇది వచ్చేసి అందులో ట్రీ రోజ్ అనమాట. ఇదైతే మాత్రం అండ్ చూడండి, ఇది ఈకో ప్లాంట్ అనుకుంటాను. నాకు ఎగ్జాక్ట్గా నేమ్ నాకు ఐడియా రావట్లేదు. ఒక్కో దగ్గర ఒక్కొక్క నేమ్తో పిలుస్తున్నారు దీన్ని. ఈ కోన్ అని కొంతమంది పిలుస్తున్నారు, పామ్ అని కొంతమంది పిలుస్తున్నారు. మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కింద కామెంట్ చేయండి ప్లాంట్ పేరు. అండ్ ఆ ప్లాంట్ రోజ్ అయితే ఉంది కదా, ట్రీ రోజ్, ఆ ట్రీ రోజ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, చాలా బుషీగా వస్తుంది అనమాట మొక్క అయితే మాత్రం మీకు. అండ్ అందులో అయితే మల్టీ కలర్ అనమాట, రెండు కలర్లు పూలు పూస్తాయి అనమాట ఒకే చెట్టుకి. 4-5 కలర్లు పూసే చెట్లు కూడా ఉన్నాయి, అవి కూడా తొందరలో చూపిస్తాను మీకు. అండ్ కుండీలో నాటుకునేటప్పుడు నేను ప్రతిసారి చెప్తున్నాను, ఖచ్చితంగా హోల్స్ పెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా హోల్స్ పెట్టుకున్న తర్వాత మస్ట్ అండ్ షుడ్గా అక్కడ వచ్చేసి స్టోన్స్ పెట్టేసేయాలి. అలా స్టోన్స్ పెడితేనే మట్టి అక్కడ అక్కడ ఇరుక్కోకుండా, అక్కడ స్టక్ అవ్వకుండా వాటర్ అనేది కిందకి సేఫ్గా వెళ్ళిపోతాయి. మీకు మొక్క అనేది కుళ్ళిపోకుండా, వేర్లు కుళ్ళిపోకుండా ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు దీంట్లో అయితే మనం దీనికోసం అయితే బయోమిక్స్ని అండ్ వర్మీ కంపోస్ట్ కోకోపెట్ని ఈ రెండింటిని యూజ్ చేస్తున్నాం అనమాట. కోకోపెట్ అండ్ బయోమిక్స్ ఈ రెండింటిని అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. ఈ మొక్కలు అయితే మాత్రం మీరు యూజ్ చేయాలనుకుంటే ఓన్లీ వర్మీ కాంపోస్ట్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు, లేదా ఓన్లీ బయోమిక్స్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. అండ్ లేదా మీకు అవైలబిలిటీలో ఉన్నటువంటి ఆవు పేడ కావచ్చు, బర్రె పేడ కావచ్చు, ఇలాంటి పశువుల ఎరువులైనా సరే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే వాటిలో ఎక్కువ తుంగ పెరిగిపోవడం కూడా ఒక రకంగా వీటికి మొక్కను కూడా నష్టం చేసేటువంటి అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు చాలామంది అయితే. అందుకని చెప్పేసి ఇప్పుడైతే మాత్రం ఈ ప్లాంట్ నాటేటప్పుడు మాత్రం కోకోపెట్ని అండ్ బయోమిక్స్ని రెండింటిని అయితే యూజ్ చేస్తాం అనమాట. అండ్ ఎప్పుడైనా సరే మీకు కుండీ తీసుకొచ్చుకున్నప్పుడు ఆ కుండీని ఊడ తీసేటువంటి పద్ధతి ఎలా అనేది అర్థం ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏదో కొంచెం అడ్డు వచ్చేసింది, ఇదిగోండి. ఇలా కుండీ ఊడదీసే పద్ధతి ఇది అనమాట. ఇలాగ వెనక్కి తిప్పేసి దాన్ని జాగ్రత్తగా అలా కొట్టేశారంటే చాలా సేఫ్గా వచ్చేస్తుంది. అలా కాకుండా దాన్ని ఇంకా కత్తి పెట్టుకోనో లేదంటే కట్టర్ పెట్టుకోనో దాన్ని అంతా పగలు కొట్టేసి కట్ చేసి తీసి అంత శ్రమ పడే బదులు ఇంకా అలా చేయడం వల్ల ఏమైపోతుంది అంటే ఏరు కదిలిపోయి మొక్క చచ్చిపోతుంది. అలా కాకుండా ఇలా సింపుల్గా తీసుకున్నటువంటి ట్రిక్ అనమాట ఇదైతే. అంటే మనం ఆల్రెడీ కింద వచ్చేసి మట్టి వేసాము, మట్టి కింద వచ్చేసి కోకో పెట్టేసాము. ఇప్పుడు మళ్ళీ ఇది మొక్క పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చేసి మట్టి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కోకో పెట్టేస్తున్నాము. ఇలా కోకో పెట్టేసిన తర్వాత పైన మళ్ళీ ఒకసారి బయోమిక్స్ వేసామంటే మొక్కలు చాలా బాగా వస్తాయంట. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నాటుతారు. అంటే అందరు నాటే పద్ధతులు ఒకేలాగా ఉండవు. ఒక సైడ్ అంటే ఒక నర్సరీ వాళ్ళు ఒక రకంగా నాటుతారు, ఇంకొక నర్సరీ వాళ్ళు ఇంకొక రకంగా నాటుతారు, లేదా ఇంట్లో ఉండే మీరు గార్డెనింగ్ చేసే వాళ్ళు మీరు ఒక రకంగా నాటుతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్గా ట్రై చేస్తుంటారు. అంతే తప్పితే మేము చేసేదే కరెక్ట్ అనో లేకపోతే మీరు చేసేది రాంగ్ అనో అలా ఏమీ ఉండదు. ఎవరు చేసినా కరెక్ట్గా చేసేటువంటి ఏ పద్ధతి అయినా కరెక్ట్గానే ఉంటుంది. అండ్ ఇలా మీ దగ్గర వర్మీ కాంపోస్ట్ ఉంటే వర్మీ కాంపోస్టు, లేదా ఇలా ఆర్గానిక్ ఏమన్నా సరే బయోమిక్స్ ఉంటే బయోమిక్స్లు పెట్టుకుంటే చాలా బెటర్ అనమాట. అండ్ ఇదిగోండి, ఇప్పుడు వచ్చేసి ట్రీ రోజ్ ఎలా నాటాలో చూద్దాం చూడండి. ట్రీ రోజ్ నాటేటప్పుడు చాలా జాగ్రత్తగా నాటాలి. ట్రీ రోజ్ ఎలా అంటే ఆ స్టెమ్ అనేది చాలా డెలికేటెడ్గా, అంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది. కొంచెం మీరు అటు ఇటు ఎలా పడితే అలా క్యారీ చేశారంటే ఊరికి ఆ పక్కకి ఈ పక్కకి జారిపోయేసి ఏరు కదిలి మొక్క చచ్చిపోతుంది. చాలా జాగ్రత్తగా మొక్కని పట్టుకొని తీసుకోవాలి. ఇదిగోండి, ఇలా కుండి ఊడదీసే పద్ధతి ఇది. దీన్ని ఇలా కిందకనేసి అలా 2 సార్లు గట్టిగా కొట్టేశారంటే డబ్బా ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది అనమాట. చాలా సింపుల్గా వస్తుంది. మీరు అదే ఇప్పుడు ఆ పాట్ని ఇంకొక దానికి యూజ్ చేసుకోవచ్చు. ఒక చిన్న మొక్క వేసుకోవచ్చు, తులసి మొక్క, కనకాంబరం మొక్క, అలాంటి మొక్కలు వేసుకొని వాటి కోసం యూజ్ చేయొచ్చు. అండ్ ఇలా పెట్టేటప్పుడు ఏంటంటే ఈ స్టెమ్ అనేది చాలా వరకు కిందకి వెళ్ళాలి. ఎందుకంటే మనకి ఆ పాట్లో ఉండేటువంటి ఆ ఏరియా, ఆ లెంత్ అనేది తక్కువగా ఉంటుంది. సో మీరు ఇంకొంచెం కిందకి పెట్టారంటే ఏదైనా గట్టిగా గాలి వేసినా, ఏదైనా వాన వచ్చినప్పుడు కూడా అటు ఇటు వరగకుండా జాగ్రత్తగా ఉంటుంది. అంటే చాలామంది నేను లాస్ట్ టైం ఒక వీడియోలో మొన్న కామెంట్ చేశారు, ఎర్రమట్టి కొన్ని రోజులకి బిగుసుకుపోతుందని. నేను అది వీళ్ళని అడిగితే వీళ్ళు నాకు ఏం చెప్పారు అంటే అది ఎర్రమట్టి ఒకటే కాదు, వేరే మట్టి కూడా మిక్స్ అయ్యి ఉంటుంది, అది ప్యూర్ ఎర్రమట్టి అయితే కాదు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఇదే వీడియో వాళ్ళు కూడా చూస్తున్నట్టయితే మాత్రం ఒక్కసారి నాకు ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఒకసారి మీ డౌట్ని ఇది ఇలా కూడా వేరేది ఏదైనా ఉంటే నాకు కింద కామెంట్ చేశారంటే నేను ఇంకొంచెం తెలుసుకొని మీకైతే మాత్రం నెక్స్ట్ దాంట్లో ఇన్ఫామ్ చేస్తాను. వీళ్ళు చెప్పిన విషయం అయితే అదనమాట. ఎర్రమట్టితో పాటు బంకమట్టి కూడా కలిసి ఉంటుందంట మీ దాంట్లో. ఆ రెండు కలవడం వల్ల అలా ఎండిపోయి బిగుసిపోతుందంట. అలా కాకుండా ప్యూర్ ఎర్రమట్టి కానీ వాడారు అంటే ఖచ్చితంగా మీకు అటువల అంటే బిగుసుకుపోవడం కానీ ఉప్పుట్లంట రావడం కానీ అలా అయితే పోదంట. ఒకసారి అలానే చేస్తున్నారో లేదో ఒకసారి చూడండి, ఆ బంకమట్టి ఏదైనా కలిసిందో లేదో అని. అలా కలవకుండా నిజంగానే ప్యూర్ ఎర్రమట్టి కానీ మీరు వాడుతున్నట్టయితే అయినా అలానే ఉంటే మాత్రం నాకు కింద కామెంట్ చేయండి. నేను దానికి కూడా సొల్యూషన్ కనుక్కుంటాను ఒకసారి ఏంటి విషయం అనేది. అండ్ ఇప్పుడు ఇదిగోండి, ఇలా ట్రీ రోజ్ నాటేటువంటి పద్ధతి అయితే ఇదనమాట.
ఇలా జాగ్రత్తగా నాటుకునేసి పైన మళ్ళీ ఒకసారి కోకోపిట్ కానీ లేదా వర్మీ కాంపోస్ట్ ఉంటే వర్మీ కాంపోస్ట్ కానీ మ్యాక్సిమం ఈ కోకోపిట్ అనేది ఇండోర్ మొక్కల్లోనే ఎక్కువగా యూజ్ చేస్తాం. అలా కాకుండా అవుట్డోర్ మొక్కలు కూడా వాడుకోవచ్చు, తప్పలేదు. కానీ రెండు మిక్స్ చేసుకోవాలి, ఏది వర్మీ కాంపోస్ట్ని కోకోపిట్ని. ఇప్పుడు మన దగ్గర బయోమిక్స్ ఉన్నాయి, బయోమిక్స్ని అండ్ కోకోపిట్ని రెండింటిని మిక్స్ చేసుకొని వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. లేదా సింగిల్గా వాడుకున్నా కూడా ప్రాబ్లం లేదు. ఈ కోకోపిట్ అనేది కొంచెం ఏంటి అంటే వాటర్ని అంటే అక్కడ స్టోరేజ్ చేసుకునేసి ఎక్కువ రోజులు మీకు ఆ తేమ అనేది అందిస్తుంది అనమాట. కాబట్టి ఎలాగైనా దేనికైనా వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అండ్ ఇప్పుడు ఈ బయోమిక్స్ వేసి కలిపేసామంటే అయిపోతుంది. ఇదేనమాట మనకి చెట్లు నాటేటువంటి పద్ధతి అయితే మాత్రం. ఇక మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద క్లారిఫై చేస్తాను, నాకు కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. మీ డౌట్స్ అన్నీ ఈరోజు ఈ వీడియో కింద మీరు ఇచ్చారంటే కామెంట్ చేశారంటే నెక్స్ట్ వీడియోలో నేను ఒక వీడియో మీకు డౌట్ క్లియరెన్స్ సెషన్ అయితే తీసుకునేసి అక్కడ మొత్తం క్లియర్ చేస్తాను మళ్ళీ ఒకసారి. సో మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ మల్టీ కలర్ రోజ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి.